మోహనవాణి శ్రోతలకు నమస్కారం. వినండి, వినిపించండి. మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం. సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుకు భూగోళ స్వరూపాది విషయములను వివరించుచు భారతదేశము యొక్క గొప్పతనము గురించి ఇలా చెప్పాడు. భారతవర్షము జంతువుల భాగ్యములేమని చెప్పవచ్చు. ఈ భారతవర్షమందు హరి పల్మరు పుట్టుచు జీవకోటికిన్ ధీరతతోడ తత్వముపదేశము సేయుచు చెల్మి సేయుచున్ నారయ బాంధవాకృతి కృతార్థుల చేయును ఎంతయున్. ఈ భారతవర్షములో జన్మించిన జీవుల భాగ్యము ఏమని చెప్పగలము? ఈ భారతదేశమునందే శ్రీహరి అనేక మారులు అవతరించుచు జీవులకు జ్ఞానమిచ్చి ఆత్మతత్వమును ఉపదేశించాడు. వారితో చెలిమి చేయుచు మరియు ప్రియబాంధముని వలె వారినెంతయో కృతార్థులను చేయుచున్నాడు, గమ్యమును చేర్చుచున్నాడు. తన జన్మ కర్మముల నుండి కొనియాడెడి వారికెల్లా కోరిన వెళ్ళన్ కనియగ నొసగుచు మోక్షం వనయము కృపసేయు కృష్ణుడవనీనాథ. శ్రీకృష్ణుడు తన యొక్క అవతార లీలా గాథలను స్తుతించిన భక్తులందరికీ తృప్తి చెందునట్లుగా వారు కోరినవన్నీ ప్రసాదించుచు మోక్షమును కూడా అవశ్యమును అనుగ్రహించును అని శ్రీశుకుడు పరీక్షిత్తుకు ఉపదేశించాడు. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.